పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏండ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోవడమే కాకుండా చాలామంది వికలాంగులైపోయారు. అంటే వాళ్ళకు అవయవాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడున్న గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో 3 నెలలు మనము ఎలక్షన్ కోడ్లనే ఉండి 3 నెలలే ప్రాపర్గా గవర్నెన్స్ చేయడం జరిగింది. కానీ ఈ 3 నెలల్లో కూడా అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తారు. వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ కార్యక్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలకు, తప్పుడు మాధ్యమాల ద్వారా చెప్పే విషయాలను మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు తీసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకి వెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో పాటు మంత్రివర్యులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అభినందనలు, అలాగే దీనిపై ఇంకా వేరే కార్యక్రమాలు కూడా తీసుకునే దిశగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు అందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గెలిచిన తర్వాత మీ అందరూ కలిసి ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించిర్రు. నేను కూడా రానున్న రోజులలో ప్రభుత్వం చేస్తున్న పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే 22 నుంచి బడ్జెట్ నడుస్తుంది. నేను కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీ గారిని కూడా ప్రాధేయపడడం జరిగింది. విభజన హామీ 2014 నుంచి 10 ఏళ్లలో మనకిస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర
మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు వేదికమైనటువంటి